ఫ్యాన్స్‌కి దేవుడు 'సూపర్ స్టార్ మహేష్ బాబు' గారు రీసెంట్‌గా తన 50వ పుట్టినరోజుని ఫ్యాన్స్ అందరూ కోలాహలంగా నిర్వహించారు. అయితే 'సూపర్ స్టార్ మహేష్ బాబు' గారు సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 45 ఏళ్ళు అవుతున్న వేళ ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ ద్వారా ఎంత డబ్బు సంపాదించారనేది ఒకసారి గమనించినట్లయితే, మహేష్ బాబు గారు దాదాపు 4 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలో 'నీడ' అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే ఆ తర్వాత తన తండ్రి కృష్ణ గారితో కలిసి అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఇక రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' సినిమాలో హీరోగా మారారు. అలా ఇప్పటివరకు దాదాపు 28 చిత్రాల్లో హీరోగా నటించిన మహేష్ బాబు గారు ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 30-35 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమా కోసం ఏకంగా 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. ఇక వీటితో పాటు ఘట్టంనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థ కూడా మహేష్ బాబు గారికి ఉంది. దీని ద్వారా కూడా పలు సూపర్ హిట్ మూవీస్‌ను నిర్మిస్తూ ఊహించిన లాభాలను అందుకుంటున్నారు. అలానే ఏషియన్ సంస్థతో కలిసి థియేటర్ రంగంలో కూడా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. అలానే పలు రెస్టారెంట్స్, ది హంబుల్ కో అనే ది పేరు హంటర్ కో పేరుతో వస్త్ర వ్యాపారం, అలానే పలు ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ సుమారు దాదాపు 30 కోట్ల వరకు ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారు. ఇలా సినీ రంగం ద్వారానే దాదాపు 500 కోట్ల వరకు మహేష్ బాబు గారు వ్యక్తిగతంగా సంపాదించారు. ఇక వీటితో పాటు హైదరాబాద్‌లో మహేష్ బాబు గారు నివసించే మ్యాన్షన్ హౌస్ విలువ దాదాపు 50 కోట్ల పైనే ఉంటుంది. అలానే 8 కోట్ల విలువైన క్యారవాన్ కూడా మహేష్ బాబు గారి సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి ఆస్తులే కాకుండా తన వ్యక్తిగత ఆస్తులు కూడా 1000 కోట్ల పైనే ఉన్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ఒకవైపు ఆస్తులు కూడా పెట్టడమే కాకుండా నిజమైన శ్రీమంతుడిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటమే కాకుండా గుండె జబ్బుతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేపించి నిజమైన స్టార్ హీరోగా కోట్ల మంది అభిమానుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు.